నమస్తే. విశాఖ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకున్నది. బంగారం కోసం ఏకంగా మనిషినే చంపేసే ఘటన బయటపడింది. బంగారం కోసమే హత్య చేసేస్తారంట. పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలోని కర్రి పైడమ్మను దుండుగులు బంగారం కోసమే హతమార్చారని ఆమె కుమారుడు అప్పలరాజు ఆరోపిస్తూ ఉన్నారు. మేనల్లు పెళ్లి నుంచి బంగారు ఆభరణాలు వేసుకుంటుందని, ఎప్పట్లాగా తన చిన్న కొడుకు వేడి నీటి కోసం వెళ్లుగా పైడమ్మ విగత జీవిగా పడి ఉండటం గమనించారని చెప్పారు. మొదట సహజ మరణంగా భావించిన బంగారు ఆభరణాలు మిస్ అవడంతో పాటు చెవి వద్ద రక్తం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అప్పలరాజు తెలిపారు. ఇది విశాఖ జిల్లాలో జరిగింది. ఈ ఘటన రోజుకొకటి, విశాఖలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోని రోజుకొకటి బంగారం ఉంటే మనుషుల్ని బంగారం కోసం చంపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మెడలు కోసేస్తున్నారు, మనుషుల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగడుతున్నటువంటి ఇట్లాంటి ఈ దుండగుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకుండా నడి రోడ్డు మీద ఉరి తీయండి అని చెప్పేసి ఓ పక్క చెబుతూ ఉన్నారు. ఓ పక్క ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? ఇంటి దగ్గర కూడా బంగారం వేసుకోకపోతే, ఇంటి దగ్గర కూడా ఉండలేని పరిస్థితి ఉంటే ఎక్కడ బ్రతకాలని చెప్పేసి విశాఖ జిల్లాలో ప్రజలు అడుగుతున్న పరిస్థితి వస్తూ ఉన్నది. ఇదే విషయం పైన చనిపోయిన విగత జీవిగా ఉన్న కర్రి పైడమ్మ పెద్ద కొడుకు మీడియాతో మాట్లాడుతున్నాడు. అదేంటో చూద్దాం ఒక్కసారి. మ్యారేజ్ ఉంది, 3వ తారీఖున అయింది. ఇలా చూడు, 3వ తారీఖు మ్యారేజ్ అయింది. వస్తువులన్నీ ఎప్పుడు వేసుకోవద్దు. ఈ 5 రోజులు పెట్టి ఒక వస్తువులు వేసుకుని మెల్లం వేసి తిరుగుతుంది. చెవిలోనే అయితే ఇప్పుడు ఉంటాయి, అవి బయట పడుకుంటుంది కానీ ఇప్పుడు తీయడం లేదు. అయితే ఇప్పుడు 5 రోజులు పెట్టి మాత్రం వస్తువు వేసుకుని తిరుగుతుంది. మార్నింగ్ ఏంటంటే మా అబ్బాయి ఏటనే వేడి నీళ్ళు పెట్టడానికి ఈ రూమ్లో పెడతాం. ఎప్పుడైనా అలాగే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏంటని చెప్పేసి ఇంటికి కొడుతున్నాడు, లేగలేదు. నాన్న పిలిచాడు, ఇలా నేను వెళ్ళాను. ఇంకా అందరూ అలా ఎంటర్ అయిపోయి బాగా ఏడుతుంటే నేను వస్తువులు కానీ గమనించలేదు. ఇలా వచ్చేసి ఆడవాళ్ళందరూ చేరిపోయిన తర్వాత ఈ చెవులు లేవు అని చెప్పి అప్పుడు మెల్లని చెప్పేసి మా ఆవిడ అందరూ మొత్తం మెల్లని చాలు, ఇంకేం లేదు. అది జరిగిన విషయం. నాకేంటంటే అనుమానంగా ఉందని చెప్పేసి మా వాళ్ళు చెప్తే ఎంత ఉంటుంది బంగారం? 4 తులాలు ఉంది. చెవిలోనే ఏంటంటే తులం అటు ఉండొచ్చు. అవి ఏంటంటే పాతవే ఉంటాయి, తర్వాత చెవిలో ఉంటాయి. దగ్గర 5 తులాలు ఉంటుంది. ఇదైతే 4 తులాలు.